హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం మన మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే హాలో ఎర్త్ నుంచి సడన్గా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ సిగ్నల్స్ ఎందుకు వచ్చాయి, సో హాలో ఎర్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మూవీ స్టోరీ లైన్ భయ్య. సో మూవీ ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వస్తే మూవీ నాకు నచ్చింది భయ్య, కానీ ప్రీవియస్ కాంగ్ మూవీ ఇచ్చినంత ఇంపాక్ట్ ఈ మూవీ ఇవ్వలేదు భయ్య. సో హాలో ఎర్త్లో ఉన్న ప్రాబ్లం గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్ వాళ్ళని అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ని స్కారల్ కింగ్ సాడిజాన్ని ఈ మూవీలో చూపించారు భయ్య. ఓవరాల్గా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే యావరేజ్గా ఉంది భయ్య, జస్ట్ ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో మెయిన్గా నాకైతే ఈ మూవీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, యాక్షన్ సీన్స్ చాలా చాలా బాగా నచ్చాయి భయ్య. మెయిన్గా కాంగును స్కారల్ కింగ్ ఫైట్ ఉంటుంది భయ్య, ఆ ఫైట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది భయ్య. నాకు మాత్రం ఆ ఫైట్ చాలా చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో లిటిల్ కాంగ్ కూడా ఉంటుంది భయ్య. లిటిల్ కాంగ్ యాక్టింగ్ చాలా బాగుంది భయ్య ఈ మూవీలో లిటిల్ కాంగ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి భయ్య. సో మూవీ చూడొచ్చా లేదా భయ్య అంటే మూవీ ఒకసారి అయితే చూడొచ్చు భయ్య, నాకైతే పర్లేదు, యావరేజ్గా అనిపించింది. సో మీరు చూసేయండి భయ్య, మీకు నచ్చచ్చు. మెయిన్గా ఈ మూవీలో గ్రాఫిక్స్ వర్క్, యాక్షన్ సీన్స్ హైలైట్ ఉన్నాయి భయ్య. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేవాళ్ళు వెళ్ళి చూసేయండి భయ్య. ఫ్రెండ్స్, ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి మంచిగా చూసేయచ్చు భయ్య. సో బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్ లాంటివి ఏం లేవు భయ్య. సో పిల్లలకైతే ఈ మూవీ బాగా నచ్చింది భయ్య, వాళ్ళకి చూపించండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. సో ఇంతే గైస్ మన రివ్యూ. ఓకే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను మీకు ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ని పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. మూవీలో నాకు ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చూసి లిటరలీ మైండ్ దొబ్బింది భయ్య. అలాంటి క్యారెక్టర్ మీరు ఏ మూవీలో చూసి ఉండరు. అసలు ఏ టైంలోనైనా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏది కావాలంటే అది చిట్టికేసిన శిలంలో తీసుకొస్తాడు భయ్య. ఆ క్యారెక్టర్ ఏంటంటే చూడండి భయ్య, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇతనే. అస్సలు మూవీలో క్యారెక్టర్ చూసారంటే మైండ్ పోతుంది భయ్య. ఏది కావాలంటే అది ఒక మాట అంటాడు, చిట్కలు చేసేస్తాడు. ఈ మూవీలో కాంగ్ బదులు ఇతను పెట్టేశాడు అనుకోండి భయ్య, సినిమా 5 నిమిషాల్లో అయిపోతుంది. అలా ఉంది ఇతని క్యారెక్టర్. అసలు ఏదంటే అది భయ్య క్షణాల్లో చేసేస్తాడు. అసలు ఈ మూవీ చూస్తున్నంతసేపు మరి కాంగ్ ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పేసి డౌట్ వచ్చింది భయ్య. ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను ఏ మూవీలో ఇంతవరకు చూడలేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ప్రో ఇలాంటి క్యారెక్టర్. మీకు ఇలా అనిపించింది ఈ క్యారెక్టర్ని చూసి? అనిపించిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, మీకు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఈ ఛానల్కి ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందరు ఖచ్చితంగా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.